ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు గాను 9 స్థానాలు అధికార పార్టీ గెలుచుకుంది. ఆసిఫాబాద్లో గెలిచిన సక్కు గులాబీ గూటికి చేరుకున్నారు. ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గళాలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. నువ్వా నేను అనే విధంగా కూడా పోటీ నెలకొనేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ ఉంటే మరికొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొనేటువంటి పరిస్థితి ఉన్నది. అభ్యర్థులు అసలు ఏ అభ్యర్థి విజయం సాధిస్తున్నది కూడా సస్పెన్షన్గా మారినటువంటి పరిస్థితిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ప్రధాన పార్టీల మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొన్నది. దీనికి సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా త్రిముఖ పోటీ నిలబడ్డది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ నుంచి పాయల్ శంకర్, అదేవిధంగా కూడా బీఆర్ఎస్ నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న కూడా బరిలో జోగురామన్న ఉన్నారు. అయితే ఈ ముగ్గురు మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొన్నది. అక్కడ ప్రధానంగా కూడా గతంలో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి జోగురామన్నపై కూడా కొంత అనేక అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీలు అక్కడ ఓటు బ్యాంకును చీల్చేటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడైతే అక్కడ బీజేపీ పార్టీకి కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ జిల్లా మైనారిటీలకు సంబంధించి ఇక మైనారిటీ ఓట్లు కేవలం అంటే రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చీల్చుకుంటే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు ద్వారా కూడా బీజేపీ పార్టీ వాళ్ళకి గట్టెక్కేటువంటి పరిస్థితి ఉన్నారని కూడా విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక ప్రధానంగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ అదేవిధంగా కూడా బీజేపీ పార్టీ మధ్య కూడా ప్రధాన పోటీ నెలకొన్నదని చెప్పొచ్చుగా. ఏదైతే అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లా అదేవిధంగా కూడా ఇక బోతు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మరొక నియోజకవర్గం ఈ బోతులో కూడా త్రిముఖ పోటీ నెలకొన్నది. త్రిముఖ పోటీలో కూడా కాంగ్రెస్ నుంచి కూడా గజేంద్ర, అదేవిధంగా కూడా బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్, బీజేపీ నుంచి కూడా సోయం బాపురావు కూడా బరిలో ఉండేను. అయితే ఇక ఈ నేపథ్యంలోనే ముగ్గురు మధ్య కూడా ప్రధాన పోటీ నెలకొన్నది. ఎందుకంటే సోయం బాపురావు ప్రధానంగా గతంలో ఆదిలాబాద్ జిల్లా ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా కూడా బరిలో నిలిచినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఏదైతే సోయం బాపురావు సామాజిక వర్గం గోండు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే అనిల్ జాదవ్ గతంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత బీఆర్ఎస్లో కూడా ఈసారి బీఆర్ఎస్లో కలిసి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా బరిలో నిలిచారు. కానీ కొంత ఆయనకు అక్కడ మైనస్ ఉన్నది. ఎందుకంటే గతంలో అక్కడ పనిచేసినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాథోడ్ బాపురావు కూడా అక్కడ పార్టీ టికెట్ కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే రాథోడ్ బాపురావు బీజేపీకి చేరి కూడా బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు కూడా అక్కడ సహకరించండి. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిగా ప్రధానంగా గోండు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ప్రధాన కీలక పాత్ర పోషించితే ఏ వర్గానికి ఆ ఓట్లు ఏ అభ్యర్థికి ఆ వర్గం ఓట్లు పూర్తిగా పడితే కూడా అక్కడ వర్గం అభ్యర్థికి గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం బీజేపీకి కొంత అక్కడ గెలిచేటువంటి అవకాశాలు మెండుగా కనబడతా ఉన్నాయి. ఇక అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలో కూడా 3 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 3 నియోజకవర్గాలలో కూడా నిర్మల్ ఖానాపూర్తో పాటు మొత్తోలు ఉంటాయి. ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మంత్రి ఐక్యరెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండేను. కాంగ్రెస్ నుంచి కుచాడి శ్రీహర్రావు, బీజేపీ నుంచి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ ముగ్గురులో కూడా ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ అదేవిధంగా కూడా బీజేపీ పార్టీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నది. ఎందుకంటే అక్కడ అక్కడ కూడా ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఓటు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ ఓట్లు ఏ వర్గానికి అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అదేవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్లను చీల్చుకుంటే ఖచ్చితంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు వాళ్ళకు ఉన్నది ఆ ఓటు బ్యాంకు ద్వారా కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అక్కడ మెండుగా కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా ఐక్యరెడ్డికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కొంత అవినీతి ఆరోపణలు కూడా అది కూడా కొంత ఐక్యరెడ్డికి కలిసి రానటువంటి అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అక్కడ ఆ రెండు అంటే ప్రధాన పోటీ బీఆర్ఎస్ అదేవిధంగా కూడా బీజేపీ పార్టీ మధ్యలో నెలకొన్నది. అంటే బీజేపీ పార్టీ గెలవడానికి కొంత అక్కడ అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఖానాపూర్కు సంబంధించి కూడా ఖానాపూర్లో కూడా బీజేపీ నుంచి రాథోడ్ రమేష్, కాంగ్రెస్ నుంచి వెడుమ బొజ్జు పటేల్, బీఆర్ఎస్ నుంచి జాన్సన్ నాయకులో పోటీలో ఉన్నాను. ఆ పోటీలో కూడా ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అక్కడ ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖా నాయక్ కూడా బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలోనే
రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వెల్మ బొజ్జు పటేల్ కూడా సహకరించుగా ఉన్నది. వెల్మ బొజ్జు పటేల్ తరఫున కూడా ప్రచారంలో తిరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నపై కూడా అనేక అవినీతి ఆరోపణలతో పాటు మహిళలపై లైంగిక వేధింపులు ఉన్నాయటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలో కూడా ఆయన కొంత ఇది కలిసిరాని అంశంగా మారింది. ఎందుకంటే అక్కడ గతంలోని అనేక ఆరోపణల నేపథ్యంలో మహిళలు కూడా ఆయన మీద కొంత ఆందోళన చేసినటువంటి సిస్టమ్ కూడా అక్కడ ఉండేను. దాని నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కొద్దిగా అక్కడ మైనస్ ఉన్నదిగా కాంగ్రెస్ పార్టీ హవా ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ గడ్డం వినోద్ కూడా గెలిచేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గం కూడా ఎస్సీ నియోజకవర్గం అక్కడ కూడా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి విప్ బాల్క సుమన్ బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటే కూడా కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, అదేవిధంగా కూడా బీజేపీ నుంచి దుర్గం అశోక్ ఉన్నాడు. కానీ బీజేపీ పార్టీకి పెద్ద ఇక్కడ దాని ప్రభావం ఆ నియోజకవర్గంలో కనబడేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కూడా రెండు పార్టీలు ఇది కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా కూడా బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ప్రధాన పోటీలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ మీద కొంత వ్యతిరేకత ఉన్నది. నియోజకవర్గంలో అభివృద్ధి కొంత మేరకు చేసినప్పటికీ కూడా దితేశై నాయకులను కలుపుకొని పోడు అనేటువంటి ఆయన కలుపుకొని వెళ్ళడం అనేటువంటి అంశాలపైన కూడా అదేవిధంగా కూడా చాలామంది క్యాడర్ కూడా ఆయన వ్యతిరేకతను ఆయన ఏదైతే ఆయన పొగడు అంటే ఆయన విధానాలు నచ్చా కూడా ఇవాళ చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలోనిగా ముఖ్యంగా కూడా సింగరే నోట్లు అక్కడ కీలకంగా మారే పరిస్థితి ఉంది. ఆ సింగరే నోట్లు కూడా దాదాపు టీజీబీ కేసు ఎవరైతే తెలంగాణ బొగ్గుగన కార్మిక సంఘం అంటే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా సింగరేణిలో పనిచేస్తూ గుర్తింపు సంఘంగా సింగరేణి ఉన్నటువంటి టీజీపీ కేసు పార్టీ నాయకులు కూడా కొంత కార్మికుల విషయంలో కార్మికుల సమస్యలను పరిష్కరించలేదు అనేటువంటి ఆరోపణలు ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు కీలకమైన నేపథ్యంలో ఓట్లు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద అభ్యర్థి మీద కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యతిరేకతతో ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ అటువంటి అవకాశం ఉంది. ఆ ఓట్లు ఇట్లా కాంగ్రెస్ వైపు మళ్ళీతే కూడా ఖచ్చితంగా అక్కడ దిగుగా ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కూడా గెలిచడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక అదేవిధంగా కూడా మంచిర్యాలకు సంబంధించి కూడా మంచిర్యాలలో కూడా త్రిముఖ పోటీ నెలకొన్నది. ఈ మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి దివాకర్ రావు, కాంగ్రెస్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా కూడా బీజేపీ నుంచి కూడా రఘునాథ్ బరిలో ఉన్నటువంటి పరిస్థితిగా వీళ్ళ ముగ్గురి మధ్య కూడా ప్రధాన పోటీ నెలకొన్నది. ఈ ప్రధాన పోటీలో కూడా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నువ్వా నేనా అనే విధంగా కూడా పోటీతత్వం నెలకొన్నది. ఇక వీటిలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తని ఒక అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బీజేపీ పార్టీ ఓటు బ్యాంకును మొత్తం కూడా ఏదైతే చాలా ఓటు బ్యాంకును చీల్చేటువంటి ప్రయత్నం చేసింది. ఆ ఓట్లు నిజంగా కూడా ఇలా బీజేపీ పార్టీ చీల్చిన ఓటు కాంగ్రెస్ వర్గానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిందా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో కూడా కొంత సందిగ్ధత నెలకొన్నది. ఖచ్చితంగా బీజేపీ చీల్చినటువంటి ఓట్లు ఎవరైతే కాంగ్రెస్ అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. అదేవిధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీజేపీ చీల్స్తే కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు గెలిచే అవకాశాలు అయితే మెండుగా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా ఏదైతే ఇది ఒక త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి ఏ పార్టీ ఓట్లు చీల్స్తాడో ఇంకో ఇతర పార్టీ అభ్యర్థి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్కు కొంత కలిసి వచ్చే అంశంగా కూడా మనం చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 10 నియోజకవర్గాలలో కూడా ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.